రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ ఇలా చాలామంది ఇండియన్ సీనియర్ క్రికెట్ ప్లేయర్లు లాంగెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ అయిన టెస్ట్ క్రికెట్ నుంచి ఇప్పటికే దూరం అయ్యారు. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు ఆడినన్ని గేమ్స్ ఆడినప్పటికీ ఇంకా ఎక్కడో ఒక చిన్న హోప్తో, ఒక ఆశతో క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అతడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకపోయినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చెలరేగా ఆడుతున్నాడు. అతడే అజింక్య రహానే. డొమెస్టిక్ సర్క్యూట్లో అజింక్య రహానేకి ఎస్పెషల్లీ ఫర్ ముంబై, బికాజ్ హీఈస్ అ ముంబై బ్యాట్స్మెన్, ముంబైకి అజింక్య రహానే కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిచ్చాడు. కానీ ఆఫ్ లేట్ ముంబైకి కూడా రహానే పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేకపోవడం సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ముంబై క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. ఆ జింక్స్ని బ్రేక్ చేస్తూ రహానే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఎస్పెషల్లీ అగెయిన్స్ట్ అన్ అన్నోన్ టీమ్ లైక్ ఛత్తీస్గఢ్. ముంబై ఇప్పుడు జరుగుతున్న రంజీ ట్రోఫీలో బాగా స్ట్రగుల్ అవుతున్న సంగతి మనకి తెలిసిందే. ముంబై క్రికెట్ టీంకి ఎస్పెషల్లీ ఇన్ ద రంజీ సర్క్యూట్ ఒక అద్భుతమైన లెజెండరీ రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ని ఎక్కడ పోతుందో అని ముంబై టీం వాళ్ళు భయపడుతున్న టైంలో రహానే ఒక సీనియర్ బ్యాట్స్మెన్గా హీ స్టెప్డ్ అప్ అండ్ హీ స్కోర్డ్ 159 రన్స్. ఒక పాయింట్లో ముంబై 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో ఉన్న పరిస్థితి నుంచి అజింక్య రహానే నంబర్ 5 పొజిషన్లో అడుగుపెట్టి ముంబైని ఒక సేఫ్ జోన్లో పెట్టాడు. సేఫ్ జోన్లో పెట్టడమే కాకుండా ఇమ్మీడియట్గా డే ఎండింగ్ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అజింక్య రహానే మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం. ఇండియా అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆడటమే కాకుండా ఒక ఇన్సల్టింగ్ ఎండ్ చెవి చూసింది. బికాస్ వీ లాస్ట్ ద సిరీస్ 1-2. స్టార్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ దాని తర్వాత మల్టిపుల్ రీజన్స్ వల్ల ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ, ల్యాక్ ఆఫ్ బౌలర్స్, ల్యాక్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఇంటెంట్ ఇలా కారణాలు ఏవైనప్పటికీ ఇండియా ఇయర్ స్టార్టింగ్లో జరిగిన ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలాంటి ఒక సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ ఆ డౌన్ ది ఆర్డర్ నాలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ లేకపోవడం వల్లే టీమిండియా సరైన పరుగులు ఆస్ట్రేలియాకి ఇవ్వలేకపోయింది, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని, బికాజ్ ఐ ఆల్రెడీ ప్లేడ్ ఇన్ ఆస్ట్రేలియా, రహానే ఆస్ట్రేలియాలో చాలాసార్లు ఆడాడు. 2021 ఇండియాస్ మెమరబుల్ విన్ ఇన్ ఆస్ట్రేలియా, అందులో మెల్బోర్న్లో రహానే సెంచరీ కొట్టడం మనం చూసాం. అంతేకాకుండా ఆ సిరీస్లో విరాట్ కోహ్లీ మధ్యలో వెళ్ళిపోయినప్పుడు రహానేనే క్యాప్టెన్సీ కూడా చేశాడు. ఇంత ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అయినా నన్ను ఎందుకు పక్కన పెట్టారో కారణాలు నాకు తెలియదు. కానీ బట్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ఆస్ట్రేలియా, రికార్డ్ వేరేలాగా ఉండేది, సిరీస్ వేరేలాగా ఎండ్ అయ్యేది అంటూ రహానే ఒక కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కాన్ఫిడెన్స్ కేవలం 159 రన్స్ ముంబైకి చేసినందుకు వచ్చిందా, ఆర్ ఎప్పటి నుంచో తనలో ఉన్న ఒక బిల్ట్ ఇన్ ఫ్రస్ట్రేషన్ని రహానే తీర్చుకున్నాడా అనేది ఎప్పటికీ మనకి తెలియకపోయినప్పటికీ రహానే మాత్రం ఖచ్చితంగా ఇండియాకి కంబ్యాక్ ఇస్తాను అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాడు. రహానే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.